దీన్ని బాగా కలిపింగ్ అనమాట ఇప్పుడు. ఒక 10% కుక్ అయినట్లుంది. ఎట్లా అందరూ? ఈరోజు ట్యూస్డే, రేపు వచ్చి క్రిస్మస్ ఈవ్, మర్నాడు క్రిస్మస్. సో అందరు ఇంకా హాలిడే మోడ్లో ఉన్నారు ఇక్కడ. నాకు ఈరోజు కొంచెం ఏదైనా స్పెషల్గా ఏమైనా తిందాం అనిపిస్తుంది. సో ఏదైనా గ్రిల్ చికెన్ లేకపోతే తందూరి చికెన్ లాగా ఏమైనా చేసుకొని దాంట్లోకి మంచి బగారా రైస్, ఫ్రైడ్ రైస్ కొంచెం, లేకపోతే పలావ్ లాగా ఏమైనా చేసుకుందాము. మళ్ళీ చికెన్ అన్బాక్స్ చేసి పైన తోలు తీసేసి మసాలా అంటించి పక్కన పెడదాము. చికెన్ స్కిన్ అంతా తీసేసాము. ఇప్పుడు మసాలాలు వేద్దాం దీంట్లోకి. కుక్ చేస్తా అంటే అదొక మెడిటేషన్ ఉన్నట్లు ఉంటుంది కదా. దీంట్లో కొంచెం పెరుగు, దీంట్లోకి ఇది గార్లిక్ జింజర్ ఇట్లా గ్రేట్ చేసేసేద్దాము. కొంచెం పెప్పర్ కూడా వేసేస్తాం దీంట్లోకి. దీన్ని బాగా కలిపింగ్ అనమాట ఇప్పుడు. దీన్ని బాగా ఇప్పుడు పక్కన పెట్టేద్దాం ఒక అర్ధగంట సేపు. దీంట్లోకి చట్నీ రెడీ చేసుకుందాం అంత లోపల. కొంచెం జీలకర్ర కూడా వేసినాను దీంట్లో చట్నీలకి. దీంట్లోకి కొంత పెరగేద్దాం ఇంట్లో. చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు. చూడండి, నాకు నీళ్ళగా ఉంటే ఇష్టం ఉండదు. అది ఈ కన్సిస్టెన్సీ ఉండాలి కొంచెం. మన చట్నీ రెడీ అయిపోయింది. దీనిలోకి నిమ్మకాయ పైన పులుపు వస్తుంది. ఎందుకు వస్తుందో తెలియదు మనకి. భలే ఉంది చట్నీ ఇది. దీంట్లోకి ఇప్పుడు చికెన్ రెడీ అయితే భలే ఉంటుంది. ఇప్పుడు రైస్ పెడతాను. రైస్ ఒక పక్కన కుక్ చేసేసి పెడదాము. అయినాక ఇది ఓవెన్లో 450 degrees హీట్ చేసి దాన్ని ఒక అర్ధ గంట పెడితే గిన మెత్తగా ఇట్లా పట్టుకుంటే ఇట్లా కూడా వస్తుంది. భలే ఉంటుంది చికెన్. జ్యూసీ చికెన్ రెడీ. రైస్ పెట్టేసాను. దీంట్లో కొంచెం షాయి జీరా, లైట్ కొంచెం ధనియాల పొడి, ఉప్పు, కొంచెం నూనె వేసి పెడదాం దీంట్లో. అదొక మసాలా రైస్ లాగా అయిపోతుంది. రైస్ రెడీ. రైస్కి మసాలా అంతా రెడీ.
దీన్ని ఇప్పుడు ఆన్ చేసి పెడదాం. సాల్ట్ కూడా వేసేసుకోవాలి దీంట్లో కొంచెం. చూడండి, ఒక్కటి మర్చిపోయా. ఆ ఒక్కటి యాలక్కి బుడ్డలు. రైస్ అవుతా ఉంది, చికెన్ అంతా మ్యారినేట్ అవుతా ఉంది. ఒక అర్ధగంట, ఒక 15 నిమిషాలు అయిన తర్వాత దాంట్లోకి లోపలికి వేసేద్దాం ఓన్లోకి. అంత లోపల ఇక్కడ మన దగ్గర కొంచెం పచ్చిగా ద్వారగా ఉండే మామిడికాయలు ఉన్నాయి, మామిడికాయ పండులు ఉన్నాయి. దీన్ని కట్ చేసుకొని ఉప్పేసుకొని తిందాం. ఇదేమో చెడిపోయినట్లుంటుంది. ఇది పుల్లగా లేదు, తీగ లేదు, సప్పగా లేదు, అదో రకంగా ఉంది ఇది టేస్ట్. కాయి పండు కాదు అది, అదో రకమైన టేస్ట్. ఇది బాగలేదు, ఇది చాలా టేస్ట్లెస్ ఉంది ఇది మామిడికాయ. సీజన్లో మామిడి పండ్లు దొరికినాయని తెస్తే కింద అదొక వింత పండులాగా తయారైంది. అది బాగలేదు. దానికి సీజన్లో ఏ పండు తినకూడదు, యా సీజన్లో అవే తినాలి. దీన్ని స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. బేక్ వచ్చేసి దీన్ని 450 తీసుకుపోయి, ఇది ఫారెన్హీట్లో ఉంటుంది. మోస్ట్లీ డిగ్రీ సెల్సియస్ అంటే మేబీ 200, 220, 250 అట్లా ఉంటుందేమో. ఇది 450లో పెట్టాలా. 450కి పెట్టి స్టార్ట్ కొడదాం. లైట్ ఆన్ చేస్తే ఇది బయటకు తీసుకుందాం. ఇది చూడండి, కింద ఆన్ అవుతుంది. ఇది గ్యాస్ది, ఇది ఎలక్ట్రిక్ కాదు, గ్యాస్ది. సో కింద గ్యాస్ది ఆన్ అయితే కింద అంతా మంట వస్తుంది, దాంతో హీట్ అయిపోతుంది. ఆ గ్యాస్ హీట్ దీంట్లోకి క్లోజ్డ్ ఉంటుంది కదా, బాగా చాలా హీట్ అయిపోతుంది కొంచెంసేపులోనే. బాగుంది. ఆహా, అన్నం ఉడుకుతా అంటే ఎట్లుంది చూడండి. వీడియో కుత్తలాడుతుంది, వాసన భలే వస్తుంది. రైస్ కూడా ఈ ప్లేట్కి బాగా నూనె పూసి పెడదాం, లేకపోతే కింద అంటుకొని పోతాయి పీసులు. ఇప్పుడు అర్ధగంట అయిపోయింది, మ్యారినేషన్ అయిపోయింది దీనికి. బాగా హీట్ అయిపోయింది ఇది. ఇప్పుడు లోపలికి వేసి మళ్ళీ చెక్ చేద్దాం. బాగా కలర్ వచ్చినాక బయటకు తీద్దాం. పైన ఒక చాడ్. రైస్ అయిపోయింది ఇది. దీన్ని ఒక అర్ధగంట ఇడిచి పెడదాం. ఇక్కడ అర్ధగంట 20 నిమిషాల తర్వాత చూద్దాం ఏమైందో. కుక్ అయితే తీద్దాం, లేకపోతే ఇంకొంచెంసేపు పెడదాం అంతే. ఇప్పుడు అది కుక్ అయ్యేదాకా మనకి కడుపులో ఎలకలు బారాడతాయి అనమాట. అడుంటే ఇప్పుడు అదే కర్రీ ఉందనుకో, కొంచెం కుక్ అయిపోయినాక లైట్గా టేస్ట్ చూసుకుంటే అప్పుడు ఒక పీస్ ఇప్పుడు ఒక పీస్ వేసుకోవచ్చు. దీన్ని అట్లా వేసేయలేదు, వెయిట్ చేయాలి. మనకి ఇప్పుడు ఒక యుగం నడిచినట్లు నడుస్తుంది టైం ఇప్పుడు అది రెడీ అయ్యే వరకు. దీంట్లోకి ఏమైనా జ్యూస్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఆరెంజ్ జ్యూస్ చేయాలా, లేకపోతే ఏం జ్యూస్ చేద్దాము? పైనాపిల్ ఉంది మన దగ్గర, చూద్దాం ఏదో ఒకటి. అవన్నీ ముందరే కూర్చున్నా, ఆపుకోలేక వచ్చినాయి. మళ్ళీ చూద్దాం ఏమైందని.
ఒక 10% కుక్ అయినట్లుంది. ఆరెంజ్ జ్యూస్ చేస్తున్నాను ఇప్పుడు. చికెన్, రైస్, ఆరెంజ్ జ్యూస్, చట్నీ దుమ్ము లేపదాం ఈరోజు. బాగుంటుంది ఆరెంజ్ జ్యూస్ చాలా. ఈ ఆరెంజెస్ ఇటు దొరికేవి చాలా స్వీట్ ఉంటాయి, ఊరికే తింటూనే ఉండాలనిపిస్తుంది. సూపర్ ఉంది. 2 సెకండ్లో జ్యూస్ రెడీ. భలే ఉంది జ్యూస్. ఇది చూసే కలర్. జ్యూస్ రెడీ. చియర్స్. చియర్స్ ఫర్ ఆరెంజ్ జ్యూస్. ఇంకా ఒక 20-30% కావాలి అది. లాస్ట్ ఇంకా ఈసారి. చికెన్ రెడీ అయిపోయింది. గుమ్మ 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 గుమ్మలాడుతూ ఉంది చికెన్. బయట తీసి ప్లేట్లో సర్వ్ చేసుకొని తిందాం. ఇంకా భలే ఉంది. సర్వ్ చేసుకున్నాం ప్లేట్లో. భలే కలర్ చూడండి, భలే వచ్చింది. ఇది చాలా బాగుంది. రెడీ. ఇప్పుడు దుమ్ములు వేద్దాం. ఇంకా ఒక ముక్క చూడండి, ఇట్లా అంటే ఊరికే అట్లా వస్తూ ఉంది. అది భలే కుక్ అయింది చికెన్. నేను ఇప్పుడు మనస్ఫూర్తిగా తింటాను, మీరు ఎంజాయ్ చేయండి. ఇంకా టాటా. తినేది చూసినారు, కుకింగ్ వీడియో చూసినారు. ఇప్పుడు సామాన్లు ఎవరు కడుగుతారు? సామాన్లు ఎవరు కడుగుతారు? నేను కడగల. ఇది కూడా చూడండి. సామాన్లు కడిగేది అయిపోయింది. ఇప్పుడు రెస్ట్ తీసుకోండి.